నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైటు ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో మనం చూసుకుంటే కువైటు సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్య సమితిలో కువైటు శాశ్వత ప్రతినిధి తరిక్ ఆల్ బన్నాయ్ గారు మాట్లాడుతూ ఇస్లామోఫోబియో అంటే కానీ ముస్లింలు మరియు ఇస్లాం మతం పట్ల మనం చూసుకుంటే కానీ తీవ్రమైన ద్వేషం లేదా వివక్ష చూపటాన్ని ఇస్లామోఫోబియా అంటారనమాట. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు కువైట్ ప్రకటించింది. ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడం అనేది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం కాదని, ద్వేషం, అసహనం మరియు అన్ని రూపాల్లోని వివక్ష వంటి విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న ప్రపంచ పోరాటంలో ఇది కీలకమైన అంశమని చెప్పి ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశిస్తూ కువైట్ శాశ్వత ప్రతినిధి మాట్లాడుతూ నూతన అంతర్జాతీయ సంఘీభావం కోసం బలమైన పిలుపునిచ్చారు. దేశాల సహకారాన్ని మరింత పెంచుకోవాలి, మతాలు, నాగరికతల మధ్య సంభాషణ, పరస్పర అవగాహన మరియు గౌరవం పైన ఆధారపడిన సంస్కృతిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. మతపరమైన అసహనాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజం యొక్క సామూహిక సంకల్పానికి మరియు శాంతియుత జీవనం మరియు మానవ గౌరవం అనే శాశ్వత సూత్రాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఈ అంతర్జాతీయ దినోత్సవ ఆచరణ ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. నిజంగా మనం చూసుకుంటే కానీ విద్య, అవగాహన, విద్వేషక ప్రసంగాలను నిర్మూలించాలని చెప్పి సాంస్కృతిక, మతపరమైన విభేదాలను తగ్గించే కార్యక్రమాలకు సాధికారత కల్పించడం వంటి నిర్ణయాత్మక చర్యలలోనే ఉందని చెప్పి ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇస్లామోఫోబియా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పేసి, ప్రస్తుతం మత అసహనం ఏదైతే ఉందో అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో కూడా ఇటువంటి ప్రచారాలు ఎక్కువైపోయాయి. వాటిని ఎదుర్కొనేందుకు కువైట్ దేశం సిద్ధంగా ఉందని చెప్పేసి దానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలని చెప్పి పిలుపునిచ్చాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.